తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెలలో 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు కూడా వివిధ రాశుల వాళ్ళకి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఏమిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వాళ్ళకి మీ రాశిలో చిన్న ఉన్నాడు కదా, అంటే ప్రతిదీ కష్టపడి మీరు విజయం సాధిస్తారు, కష్టపడతారు, విజయం సాధించి తీరుతారు కూడా. కాకపోతే ఏంటంటే మీకు ఏళ్ళు నడిచిన ప్రభావం ఉందండి. ఉండడం వలన మీకు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, రకరకాల నొప్పులు అవి సహజం. కానీ సహజం చెప్పి ఊరుకోకూడదు. శని ప్రభావం ఉంది కాబట్టి మీరు శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేయడము. రెండోదండి శం శనేశ్ ఓం శం మిలికిచా అనమాట. శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః, శం శనేశ్వరాయ నమః మూలమంత్రము. అలాగే శని దోషం తగ్గాలంటే ఖచ్చితంగా గాయత్రి మంత్రం రోజుకి 100 సార్లు 40 రోజుల పాటు చేస్తే ఖచ్చితంగా శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. తల్లిదండ్రుల సేవలు చేసుకోవాలి, ఖచ్చితంగా మీకు దోషం తగ్గుతుంది. అంతేకాకుండా పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి అంటాం కదా, పెద్దల వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ అదే ఇంకా అనాథ శరణాలయాల్లో కానీ వాళ్ళు మనం కుదరకపోయినా సేవ చేసుకుంటుంటే ఏదో విధంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా సేవ చేసుకుంటుంటే శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయని మీకు ఆల్రెడీ తగ్గుతాయి, తెలిసిందే. అలాగే వెంకటేశ్వర దగ్గర అఖండ దీపారాధన చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా శని దోషం తగ్గుతుంది. అలాగే శనీశ్వరుడి దగ్గర, ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన చేసుకోవడం వల్ల శని దోషం తగ్గుతుంది. సరే, పక్క పెడదాం. సెకండ్ హౌస్లో పంచమాధిపతి సెకండ్ భావంలో బుధుడు, కుజుడు, రాహు, అంటే ఇవన్నీ కాంబినేషన్ వల్ల మీకు మంచి ధనయోగం ఉందండి. ధనయోగం ఖచ్చితంగా ఉంది. ధనం వల్ల విదేశ పర్యటన చేస్తారు మీరు. కొంతమంది సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి. పాటలు పాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. పైగా మీరు తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. 3వ భావంలో రవి ఉన్నాడు, 7th హౌస్ లార్డ్ 3వ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే ప్రయాణాలు చేయడము, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, రవి బుధుడు కాంబినేషన్ కాబట్టి ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవడము. మీ శుక్రుడు 4th హౌస్ లార్డ్ 3rd భావంలో ఉన్నాడు, చెల్లెల్ని తమ్ముళ్ళని కలవడము, ఇవన్నీ అవకాశాలన్నీ బాగున్నాయండి మీకు. అంటే మీకు అన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ఎంటిటీ. అంటే మీ ఆలోచన ధోరణి చాలా చాలా బాగుంటుంది, ధైర్యం ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 4వ భావంలో గురుడు ఉండడం వలన గురుడు ప్రభావం మీకు బాగుందండి. 3rd భావంలో గురుడు కంటే 4th భావంలో గురుడు మంచి చేస్తాడు, అందులో డౌట్ లేదు. అన్ని రకాలుగా అన్ని విధాలుగా మంచి చేస్తాడు. పైగా 4th హౌస్ లార్డ్ 4th హౌస్ శుక్రుడు కూడా బాగున్నాడు, 20వ తారీఖు నుంచి వచ్చేస్తున్నాడు. అంటే ఏంటంటే ఈ రవి కాంబినేషన్ కూడా బాగుంది. 4th భావంలో రవి ఎంత మంచివాడు కాకపోయినా 15వ తారీఖు నుంచి వస్తాడండి. ఏదేమైనా గురు శుక్రుల కాంబినేషన్ వల్ల ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మీకు చదువులో, విద్యలో బాగా రాణిస్తారు, డౌట్ లేదు. సంగీతం పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. శుక్రుడు కూడా ఉన్నాడు కదా, సంగీత భావన. 4th భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి మీకు గృహ ప్రవేశాలు చేయడము, కాకపోతే కొన్ని ల్యాండ్స్ కొనుక్కోవడము, భూములు, వ్యవహారం, ఇవన్నీ మీకు వాహనాల యోగము ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా అంతా యోగ్యకరంగా ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. నష్టం రాకుండా లాభాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఇంత బాగుందండి 4th భావం. సంగీత సాధన, సంగీతంలో బాగా మీట్ అనిపిస్తున్నారు కదా. అంటే పంచమ భావాధిపతి బుధుడు అద్భుతంగా ఉన్నాడు. 3వ భావంలో ఉన్నప్పటికీ ప్రయాణాలు చేయడము, బాగా మీ ప్రయాణాలు చేయడంతో పాటు మీ పుత్రిక సంతాన యోగం డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి, అంటే సందేహం లేదు. మీ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆచితూచి చేస్తేనే మంచిది. ఇక్కడ 7వ భావానికి గురుదృష్టి ఉందండి, శని దృష్టి ఉందండి, అంత మంచిది కాదు. అంటే భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు, తగాదాలు అంటే అద్భుతంగా తగాదాలు రావండి. చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. బిజినెస్ పార్ట్నర్స్ కూడా కొద్దిగా మీకు చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ 8వ స్థానంలో కేతువు, రాశిలో శని, ఏళ్ళు నడిచిన ప్రభావము, 8వ కేతు దోషము అనుకున్నాక అంతకుముందు అనుకునేవాళ్ళం. గణపతి ఆరాధన చేయండి అనేవాళ్ళం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలండి అనేవాళ్ళం. ఇప్పటికీ చేయాల్సిందే. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే గురుదృష్టి ఉంది 8వ ఉండడం వల్ల కేతువు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయి. దోషాలు అంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, చిన్న ప్రాబ్లమ్స్, మోకాళ్ళ నొప్పులు, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ తగ్గుముఖం పడడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. అంత మాత్రాన కేతు జపం చేయించుకోవాల్సిందే, కేతు పూజ చేయవలసిందే, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయవలసిందే, గణపతి ఆరాధన చేయవలసిందే, చేస్తూనే ఉండాలి మనం.
అంటే కంటిన్యూస్గా కాదనుకోండి, మనకి ఎప్పుడు గుర్తుంటే అప్పుడు స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు గురువుల వల్ల ప్రభావం ఉంది కదండి. అంటే తలవంతరంకి వచ్చే ధనయోగం ఉండడము, శత్రు భయం లేకుండా ఉండడము, రోగ పీడిత లేకుండా ఉండడము, దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి అవ్వడము, ఇవన్నీ బాగున్నాయి కదండి. అష్టమ బాగోపోతే కొన్ని కోర్టు కేసులు ప్రాబ్లం ఉండడము, అవి నుంచి పడిపోతాం అంటే మన జనరల్గా ఎవరైనా చేస్తే. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వినాయకుడిని పొదలకూడదు మనం. సరే, భాగ్యస్థానం, భాగ్యాధిపతి 4th భావంలో ఉన్నాడు కదా, 4th అంటే 9th హౌస్ లాడే కదా అయ్యాడు కదా ఆయన. అంటే మీరు గంగా స్థానము, పుణ్యనది స్థానాలు, తీర్థయాత్రలు చేస్తారండి. అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. అయితే కొంతమంది మీరు చాలామందికి గంగా స్థానాలు, గంగా స్థానంతో పాటు సరయూ నది స్థానాలు కానీ, నర్మదా నది మీరు వెళ్తే పుణ్యనది స్థానం, పుష్కర స్థానం కదండి, చేస్తారు. ఎవరైతే నర్మదా స్నానం చేస్తారో వాళ్ళకి యమదండన ఉండదు. ఇది తెలుసు యమదండన అంటే యమలోకానికి వెళ్ళము అంటే పుణ్యనది, పుణ్యక్షేత్ర, అంటే పుణ్యలోకానికి వెళ్తామని అంటాం కదా, అది వెళ్తాం. అది ఎప్పుడు కాదు, 100 సంవత్సరాల తర్వాత. సరే, అవి పక్క పెడితే మీకు భాగ్యస్థానం బాగుందండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. శుక్రుడు ఉన్నారు కదా, బ్రహ్మాండంగా ఉంది. అంటే ఫారిన్ కంట్రీస్ కానీ, విద్య రీత్యా బాగా డెవలప్ అవ్వడం కానీ, మీ బిజినెస్లో బాగా డెవలప్ అవ్వడము, అవన్నీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గురుదృష్టి దశమ స్థానానికి ఉందండి. దశమ స్థానానికి గురుదృష్టి ఉందంటే వాళ్ళకి అదృష్టవంతులే. పైగా శని, ఇంతకుముందు శని దృష్టి ఉండేది, దశమ స్థానానికి బాబోయ్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చేస్తున్న ఉద్యోగాలు స్థిరత్వం వస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారు, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఫార్మా రంగం కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ మీరు ట్రై చేసుకుంటుంటారు. వీటన్నిటి కూడా మీకు బాగా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా, ఫైనాన్స్, రవిగురులు ఫైనాన్సే కదా, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో కానీ మీరు బాగా డెవలప్ అవ్వడానికే అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా వృద్ధి కలుగుతుందండి. బాగా డెవలప్ అవుతారు. అంచెలంచెలుగా ప్రమోషన్స్ రావడము, రావాల్సిన బాకీలు రావడము, ఈ ఫైనాన్స్ రంగంలో కానీ, లేకపోతే విద్యా సంస్థల్లో కానీ బాగా వృద్ధి కలుగుతుంది. అంటే మీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో బాగా డెవలప్ అవుతారు అనడంలో సందేహం లేదు. వ్యయ భావానికి కూడా గురుదృష్టి ఉంది. 12వ భావానికి మంచి వాటికి మాత్రమే ఖర్చులు చేస్తారు. అంటే అన్నదానాలకి, హోమాలకి, జపాలకి, అంటే మంచి కార్యక్రమాలకి, అన్నదానానికి అంటాం కదా, మంచి కార్యక్రమాలు, వాటికి మాత్రం బాగా ధనయోగం ఉంటుందండి మీకు. కానీ మీరు ముఖ్యంగా పూజించే దేవుడు అని మీకు ఆల్రెడీ వెంకటేశ్వరం చెప్పాను. ముఖ్యంగా ఇక్కడ ఏమవుతుందంటే గురుదృష్టి బాగా అంటే వ్యయభావానికి ఉండము, అలాగే దశమస్థానం ఉండము, అష్టమస్థానం ఉండడం వలన మీకు ఒక విధంగా మంచే జరుగుతుంది తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. పైగా మీకు గురుడు కూడా 4th భావంలో ఉన్నాడు. 4th భావంలో ఇంతకుముందు 3వ భావంలో గురుడుగా, గురు ప్రభావం, గురుడు యొక్క పాజిటివ్ అన్నీ కూడా పాజిటివ్నెస్ ఎక్కువ జరుగుతూనే ఉంటుంది అనమాట. గురు బలం బాగా ఉంది మీకు. అందుకని ప్రతి రంగంలో కూడా మీరు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాకపోతే మీకంటే ఏలినత ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇందాక నేను చెప్పినట్టుగానే అమ్మవారిని పూజ చేసుకుంటూ కనకదుర్గ అమ్మవారిని చేసుకోవాలంటాయి. ఎందుకంటే మీ రాశికి అత్యంత అమ్మవారు కదా, 4th హౌస్ లార్డ్ అండ్ 9th హౌస్ లార్డ్ కనకదుర్గాదేవి కదండి. ఆడు పూజ చేసుకోవడము, కుంకుమ పూజలు కానీ, అదే ఏదో చండీ హోమాలు కానీ, ఇటువంటి చిన్న పూజలు చేసుకోవడము, హోమాలు చేసుకోవడం వల్ల, కొన్ని పూజలు చేసుకోవడం వల్ల, గాయత్రి మంత్రం జపించడం వల్ల, శని వల్ల కానీ, కుంభరాశి వల్ల వచ్చే అంటే రాశి యొక్క ఫలితాలు, కొన్ని ఫలితాలు అంటే శని వల్ల వచ్చే దోషాలు బాగా తగ్గుముఖం పట్టి అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ పూజలు చేసే ముందర మీరు ఎలాగో సరయూ స్థానాలు కూడా, సరయూ నర్మదా స్థానాలు కూడా చేస్తారు కదా, అక్కడ విశేషంగా ఈ పుణ్య ప్రదానాలు చేసిన వాళ్ళకి, ఆ స్థానాలు చేసిన వాళ్ళకి శుభ ఫలితాలు రావడానికి, పెద్దలేక ఆశీస్సులు జరగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ముఖ్యంగా మీకు లాభస్థానంలో ఇందాక చెప్పడం ఆగాను. లాభస్థానం పెడతానంటే గురుడు కూడా మీకు యోగంలోనే ఉన్నాడండి. అంటే 11వ భావాధిపతి కూడా మీకు బాగున్నాడు. 4th హౌస్లో ఉన్నాడు. అంటే ఏంటంటే మీరు కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంటే మీ అన్నయ్యలు ఉంటారు సరే, మీకంటే పెద్దవాళ్ళు, వాళ్ళకి బాగుండము, శుభకార్యాలు జరగడము, అలాగే మీ అక్కయ్యలకి బాగుండము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, మనకి ఎంత రావాలో అంత మనీ మనకి రావడము, ఎందుకంటే మీకు బంధువులు అంటే బాగా ఇష్టపడ్డము, 11వ భావం కదండి, కంటిన్యూస్గా బాగుండము, అలాగే భార్యాభర్తల యొక్క సంయోగం, అనురాగం, అదృష్టం, అంటే 11వ భావం కూడా చూస్తాం. కాబట్టి ఇది బాగా సక్సెస్ఫుల్గా ప్రేమ అంటాం కదా, లవ్ అండ్ ఎఫెక్షన్, అది ఎక్కువగా ఉండడము బాగా ఉంటుందండి. అంటే 11వ భావాధిపతి కూడా అద్భుతంగా ఉన్నాడు. మీకు ముఖ్యంగా గురుడు ప్రభావం మీకు చాలా అద్భుతంగా ఉంది. అంటే మీకు ద్వితీయాధిపతి, లాభాధిపతి అయ్యి మీకు 2nd హౌస్ లార్డ్ అయ్యి 4th భావంలో ఉన్నాడు. ఇక్కడంటే 2వ ఇంటి వాడు 4th భావంలో ఉంటే విదేశీ పర్యటన చేస్తారు. ఖచ్చితంగా మీకు 1 మే నుంచి మీకు విదేశ పర్యటన ఉంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో
విదేశాలు వెళ్తారు, విదేశీ కరెన్సీ ఉంటుంది. అలాగే 12వ ఇంటి వాడు 2వ ఇంట్లో ఉన్నా సరే విదేశ పర్యటన ఉంటుంది. అలాగా మనకి ఇక్కడ ఏముందంటే 2వ ఇంటి వాడుగా 4th భావం ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ పెరిగి విదేశ పర్యటన చేస్తూ ల్యాండ్స్, భూములు కొనుక్కోవడం, అలాగే అనేక రకాలుగా కంఫర్ట్నెస్, సుఖాలు అనుభవించడానికి అవకాశాలు అనేక రకాలుగా. అంటే మంచి వాడికి మాత్రమే, సరదాగా మంచి వాటికి మాత్రమే, అంటే మంచి కార్యక్రమాలు చేసి విశేషంగా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే సంతానం విషయంలో కూడా ఎక్కువ అద్భుతమైన ప్రతిభ కనపరచడానికి, సంతానం వలన యోగవంతంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. సంతానం అంటే పంచమాధిపతి అద్భుతంగా ఉన్నాడు, 3వ భావంలో 2వ భావంలో కూడా ఉన్నాడు కదా. అంటే పిల్లల వలన ధనయోగం కలుగుతుంది. మీకు ఎక్కడికి వెళ్ళిన పిల్లలు ఉంటారు కదా, మీ చిల్డ్రన్ ఉన్నారు కదా, వాళ్ళ వలన ధనయోగం ఉండడానికి అవకాశం ఉంది. వాళ్ళ వలన తృప్తి, అదృష్టం కలుగుతుంది. వాళ్ళకి రావాల్సినటువంటి సంపదలు కానీ, వాళ్ళు రావాల్సినటువంటి ఉద్యోగాలు కానీ, లేకపోతే వివాహ శుభకార్యాలు కానీ మీ పిల్లలకి అద్భుతంగా బాగా జరుగుతుందండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి నుంచి బయటపడిపోవడానికి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా యోగాలు ఉన్నాయని అనడంలో సందేహం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.